ఏపీలో ఇప్పుడు బిగ్గరగా వినపడుతున్నదేంటి, దగ్గరగా కనపడుతున్నదేంటి? నన్ను అడిగితే బిగ్గరగా వినపడుతున్నది నిశ్శబ్దం, స్టన్ సైలెన్స్. ఎటు చూసినా గానీ, ఏ విషయం మీద అయినా గానీ. మరి దగ్గరగా కనపడుతున్నదేది? నువ్వు ఏ విషయం మీద ఆలోచిస్తావు, నీ తెలివెంత, నీ అవగాహన ఎంత, అసలు నీ భవిష్యత్తు మీద నీకెంత క్లారిటీ ఉంది అని అడిగితే క్వశ్చన్ మార్క్ చాలా దగ్గరగా కనపడతా ఉంది. అంటే సమాధానం లేదన్నట్టుగా 90% మీడియా ఇనుప కచ్చడాలు వేసేసింది మనకి. జనం చూడబోతేనేమో కులాల పరంగానో రాజకీయ ఎజెండాల వారీగానో విడిపోయి విషం చిమ్ముకోవడానికి అలవాటు పడిపోయి అదే నిత్యకృత్యం అన్నట్టుగా తయారైపోయిన పరిస్థితి ఒక సమాజానికైనా రాష్ట్రానికైనా ఎంత ప్రమాదకరం, ఎంత ఇబ్బందికరం. 2 అంశాల ఆధారంగా 2 క్వశ్చన్స్ ఆధారంగా చూద్దాం. నేను ఈ మధ్యన బండి కన్నా మొండి తెలంగాణ సమాజం అని ఒక వీడియో చేస్తున్నా. తెలంగాణ సమాజంలో కోర్ ఎలిమెంట్ ఏంటి, తెలంగాణ ఆలోచన ధోరణి, DNA ఎలా ఉంటుంది అని చెప్పడానికి చేసిన ప్రయత్నం అది. అదే కోవలో, అదే వరుసలో ఇప్పుడు ఏపీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవాలంటే వాస్తవాలు ఎలా కనపడతాయో లెట్ us డిబేట్. నేను ముందుగానే చెప్తున్నా, కుల ఎజెండాలు, రాజకీయ ఎజెండాలు భుజాన ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడక్కర్లా, స్కిప్ చేయండి. ఆలోచన ఉండి కాస్త కోస్తో రాష్ట్రం మీద, సొసైటీ మీద అక్కరుండి, అన్నిటికీ మించి గుండె తడి, మనిషి ప్రాణానికి ఉన్న విలువ తెలిసి అర్థం చేసుకుని అవగాహనతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. 72 గంటలుగా నిశ్శబ్దం. ఎటు చూసినా నిశ్శబ్దమే కదా. మేకప్పులు, పైకప్పులు, ప్యాకప్పులు అంటూ పెట్టుడు రాజకీయ వివాదాల మీద అందరూ దృష్టి పెట్టి, అందరూ అంటే మహామహులు అని చెప్పుకునే నాయకులు, పార్టీలు, మీడియా అందరూ అలాంటి విషయాల మీద దృష్టి పెట్టి జనం కళ్ళకి గంతల గట్టిన తీరు చూస్తే వా, ఏపీలో ఇలాంటి గేమ్ ప్లాన్ ఇప్పటికీ వర్క్ అవుతుందా అని ఆశ్చర్యం అనిపించింది ఆలోచన గలవాడి కదా. ఏంటి అసలు విషయము? రాజకీయం అయితే పర్వాలా, వ్యక్తిగత ఎజెండాలో కులానికి సంబంధించిన ఆకర్షణలో అయితే అది వేరే విషయం. కానీ మనిషి ప్రాణానికి సంబంధించిన విషయంలో కూడా జనం కులాల వారీగానో, పార్టీల ఎజెండాల వారీగానో చీలిపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. మనిషి ప్రాణం అని ఒక పక్కన తల్లి కన్నీరు ధారాపాతంగా కనపడతా ఉంటే మీకు తెలుసా ఎన్ని కేసులు ఉన్నాయో అని మాట్లాడడం అంటే మానవత్వం అనే మాటకి వెయిటేజ్ పడిపోయిందా ఏపీలో? ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని రాజకీయం ప్రేరేపించినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు అది హీరోయిజం అని కొందరు చంకలు గుద్దుకున్నారు కదా. మరి అప్పుడు గుర్తురాలా కేసుల మాట? కావాలంటే సెర్చ్ చేయండి, ఆ డైలాగ్ దొరుకుతుందో లేదో. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని కేసుల్ని హీరోయిజం గా ప్రొజెక్ట్ చేయడము, గలాటాకి దిగండి అని పిలుపునివ్వడం ఈ రాష్ట్రం చూడలేదా? మర్చిపోయారు అప్పుడే. కేసులుంటే మరి కోర్టులు ఉన్నది ఎందుకు? ఈ లాజిక్ ని అసలు ఎందుకని చాలా కంఫర్టబుల్ గా ఇగ్నోర్ చేస్తున్నారు చాలా మంది. ఆ తర్వాత ఇంకొంతమంది అయితే అప్పుడు ఏం చేశారు మీరంతా అని గతాన్ని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో తవ్విపోసేందుకు ట్రై చేస్తా ఉన్నారు. అప్పుడు అలా చేశారు అని ప్రచారాన్ని హోరెత్తిస్తేనే కదండి మీరు నమ్మి రాజకీయాన్ని మార్చుకున్నారు. మరి ఇప్పుడు కూడా అలాగే జరిగితే అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? పైగా అప్పుడు అలా చేశారు అని ఇప్పుడు ఎంచుకున్నాము, మరి ఇప్పుడు అలాగో అంతకంటే ఎక్కువ చేశారనుకోండి మళ్ళీ వాళ్ళు వస్తారన్నట్టేనా? అంటే రాజకీయం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందా? పార్టీలు మారుతూ ఉంటాయి అంతే. మరి ఇలా ఆలోచించే వాళ్ళ బతికెప్పుడు మారుతుంది? ఇది కదా అసలు క్వశ్చన్. అప్పుడేం చేశావు అంటే అప్పుడు అలా జరిగింది అనే ప్రచారం హోరెత్తిపోతేనే కదా నువ్వు ఓటేసి నెత్తిన పెట్టుకున్న తర్వాతైనా పరిస్థితి మారాలి కదా. అలాంటి విషయాలు జరగకూడదు, కళ్ళ ముందుకు రాకూడదు, చర్చలో ఉండకూడదు కదా. మరి అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పటికీ మారలా అని నువ్వు చెబుతున్నావా? అలా ఆలోచించే వాళ్ళందరూ. మరి అలాగైతే గనక తేడా ఏముంది ఆ 2 కాలాలకి, 2 పరిపాలనలకి? అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే రైట్ నీకెక్కడిది? ఇది కదా విచక్షణ గల వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించగలుగుతున్నామా ఈ క్వశ్చన్? చాలా ర్యాండమ్ గా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు అప్పుడు అంటాయి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం కూడా అదే భుజాన వేసుకుంటున్నాం. కానీ అందులో సమిదైపోతున్నది మన బతుకులే, మన ఆలోచనలే, మన భవిష్యత్తే అని తెలుసుకోలేకపోతున్నాం కదా. ఇది నేను ప్రస్తావిస్తాను అని చెప్పిన అంశాల్లో మొదటిది. ఇక రెండోది ఏంటో తెలుసా? అక్రాస్ ద బోర్డ్ అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ చూస్తే ఒక విషయం నాకు బ్రహ్మాండంగా కనపడింది. 90% ఆఫ్ మీడియా అసలు ఆ విషయాన్నే ప్రస్తావించాల. మనిషి ప్రాణాలు అనే విషయానికి సంబంధించి వ్యవస్థలు రెస్పాండ్ కావడానికి దాదాపు 72 గంటలు పట్టింది. అది కూడా చాలా పార్షియల్ రెస్పాన్స్. ఫలానా ఆయన సమక్షంలో ఫలానా పోలీస్ అధికారిని పిలిచి అని చాలా సింపుల్ గా ఒక చిన్న వార్తతో కొట్టి పడేసే పరిస్థితి ఉంది అంటే రాజకీయం ప్లస్ మీడియా ఏపీలో జనాల మెదళ్ల మీద, ఆలోచనల మీద ఎంత హోల్డ్ సంపాదించినాయి, ఎంతగా కంట్రోల్ చేస్తున్నాయి. ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడు, వర్షంలో కూడా గొడుగులు వేసుకుని సైకిల్ దొక్కుతా కనపడే ఆయన అసలు ఈ విషయంలో ఎవరేం చెప్పినా నమ్మరిక జనం అనేసాడు ఆయన. అంటే ఆయన సైకిల్ తొక్కుతుంటే అదంతా నిజమని నమ్ముతున్నారట జనం. అసలు కళ్ళ ముందు జరుగుతున్న విషయం మీద మాట్లాడితే మాత్రం నమ్మరట. చూడండి ఆ కాన్ఫిడెన్స్. అంటే మేము ఏది నమ్మిస్తే అది నమ్ముతారు అనే ధోరణి ఉంది చూసారా? ఇది అసలైన క్వశ్చన్ మార్క్.
అర్థమవుతుందా మనకి? ఇదే విషయానికి సంబంధించి అక్రాస్ ద బోర్డ్ చూస్తే కొన్ని రెస్పాన్స్లు, రియాక్షన్లు చాలా ఆశ్చర్యంగా అనిపించినాయి. భారద్వాజ రంగావజల అని ఆయన క్రానాలజీని కోట్ చేస్తూ మిడ్ 80s నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అని కోట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. అది ఆయన పర్సెప్షన్, దృష్టికోణం. భాషలో ఆ మర్యాద, వాస్తవాలు, ఆ నెంబర్లకు సంబంధించి స్పష్టత ఖచ్చితంగా ఉన్నాయి అందులో. అంత సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడగలిగిన వాళ్ళు, తెలివి, ఆలోచన, అన్నిటికీ మించి ఎంపతి అంటారే, ప్రాణాలు, జీవితం మీద అక్కర ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కదా. వీలైతే అప్రిషియేట్ చేయాలా, లేకపోతే మెదలకుండా నిమ్మలంగా ఊరుకుని ఉండాలి కదా. కానీ కొంతమంది రియాక్ట్ అయిన తీరు చూస్తే నాకు ఏపీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారా ఏంటి అని అనిపించింది. ఏంటో తెలుసా ఆ రెస్పాన్స్? నీ ఓటు ఎక్కడుంది, వెధవ బతుకు బతికేయి అన్నారు. ఆ భాష చూడండి, వెధవ బతుకు అనే దాంట్లో ఒక క్యాస్టియస్ట్ అప్రోచ్ ఉంది చూసారా, దృష్టికోణం ఉంది చూసారా. అంటే ఆయన అలా రాస్తే ఆయన పేరు, సర్నేమ్ చూసిన తర్వాత వెధవ బతుకు అని అనేయాలన్నమాట. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన ధోరణి. అంటే మనమేమో అజ్ఞానంలో ఉంటాము, ఎవరన్నా టార్చ్ లైట్ వేసి వెలుగు చూపిస్తాను అంటే వెధవ బతుకు అవుతుందా వాళ్ళది? అంటే ఎంత మూర్ఖత్వంలో, ఎంత క్యాస్టియస్ట్ గా ఉన్నాము అనేది ఇక్కడ అర్థమైపోవట్లా. పైగా అలా అడిగిన వాళ్ళు భవిష్యత్తుని బండలు చేసుకుంటున్నారు అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? నువ్వు కామెంట్ చేస్తే నీ ఓటు ఎక్కడుంది అని అడిగావు కదా ఆయన్ని. మరి నువ్వు ఓటేసేటప్పుడు నీ నాయకుడి ఓటు ఎక్కడుంది, అసలు స్థిర నివాసం ఎక్కడుంది అని లెక్క తీసుకున్నావు. నువ్వు తీసుకుని ఉంటే గనక ఏపీ ఇలా ఉండేదా? ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితిలో తీరం ఎక్కడో గమ్యం ఏమిటో అన్నట్టుగా ఉండేవాళ్ళమా? నువ్వు నెత్తిన పెట్టుకున్న నాయకులేమో వీకెండ్ వస్తే పక్క రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు, స్థిర నివాసాలన్నీ అక్కడే ఉంటాయి, అక్కడ రాజకీయం చేస్తాం అని జుట్టు ఎగదోసుకుంటూ ఉంటారు. ఇక్కడ జనం మాత్రం, మనం మాత్రం ఎవరైనా ఆలోచనాత్మకంగా మాట్లాడితే నీ ఓటు ఎక్కడుంది అని అడుగుతాం. ఆ క్వశ్చన్ ఏదో వీళ్ళని అడిగితే కనుక నీ స్థిర నివాసం ఎక్కడుంది అని. బతుకులు భవిష్యత్తు మారతాయేమో కదా. ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? స్థిర నివాసం అనేది నాయకుల పిల్లలు, మనవలు ఎక్కడ చదువుతారు, నాయకుల మెడికల్ ట్రీట్మెంట్స్, ఆపరేషన్లు ఎక్కడ జరుగుతాయి అనేది ఆ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలకి ఒక తిరుగులేని బెంచ్ మార్క్. నిజంగా మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నట్టయితే కనుక వైద్య పరీక్షలైనా, ఆపరేషన్లైనా సొంత రాష్ట్రంలో కదండి చేయించుకోవాలి. నిజంగా విద్యా ప్రమాణాలు ఉంటే గనక పిల్లలైనా, మనవలైనా సొంత రాష్ట్రంలో కదండి చదవాలి. కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు అంటే కనీసం విద్యా, వైద్యం లాంటి ఫెసిలిటీస్ కూడా సొంత రాష్ట్రంలో లేవని వాళ్ళు చెప్తున్నట్టే కదా. ఈ ఇంకితం, ఈ విచక్షణ అలాంటి క్వశ్చన్లు వేసే వాళ్ళకి, ఏది మంచి మాట చెప్తే నీ ఓటు ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి తెలిసినప్పుడే జనం బతుకులైనా, రాష్ట్రం భవిష్యత్తైనా మారుతాయి. అవునా కదా? నేను తెలంగాణ సమాజం అని చెప్పాను కదా ఇందాక. మీరు చూడండి, ఇప్పుడైనా ఎప్పుడైనా నీ కులమేంటి, ఫలానా నాయకుడు ఏ వర్ణం, ఏ వర్గం అని ఆలోచించడం కన్నా అతను ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అని వాళ్ళు జడ్జి చేసే తీరు నిజంగా వెరీ పెక్యులియర్ అని అనిపిస్తుంది. పైగా మనిషినైనా పలకరించి చూడండి, మారుమూల ప్రాంతాలకి, పల్లెలకి వెళ్ళైనా సరే, సారు ఎండనబడి వచ్చి నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళు పలకరించి మాట్లాడతారా తప్పితే, హక్కుని చేర్చుకుంటారా తప్పితే, నువ్వు ఏ కులం వాడివి, నువ్వు ఏ వర్గం వాడివి, నీకు నీళ్ళు ఇవ్వాలా వద్దా, మీరు ఏముట్లు లాంటి దౌర్భాగ్యమైన, తుచ్చమైన క్వశ్చన్స్ అడగరు వాళ్ళు. మీరు కావాలంటే ర్యాండమ్ గా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్లు దాటి వెళ్ళి ఎక్కడైనా చూడండి, సిగ్గనిపిస్తుంది. కులాల గురించి, నిరంతరం రాజకీయ జెండాల గురించి మాత్రమే ఆలోచించే బతుకులకి. అందుకోసమే నిశ్శబ్దం చెవుల్లో మారుమోగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. పైగా 90% మీడియా మేం చెప్పకపోతే జనం ఏం చేస్తారు అని ఎదురొచ్చి సవాల్ చేస్తా ఉంది. ఇప్పుడు అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉంది. ఇప్పుడు ఇదైతే వాస్తవం. తెలివి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుసుకోగలిగిన వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. అంతే తప్ప కుల ఎజెండాలు, కుచ్చిత రాజకీయాలకి పావులుగా బతికేద్దాము, ఏదో రకంగా నెట్టుకొచ్చేద్దాం అని అనుకుంటే గనక బతుకులు ఇలాగే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ క్యాస్ట్ గురించో అప్పుడు అని మాట్లాడే వాళ్ళు 3 వర్గాలుగా క్లాసిఫైడ్ అయి ఉంటారు. వాళ్ళు నిరంతరం కుల సంబరం చేసుకునే వాళ్ళే ఉంటారు. అంటే కులం తప్ప వేరేది ఏదే ఆలోచించరు. లేదంటే గనక వాళ్ళకి రాజకీయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి, వ్యాపార పరంగానూ, మరో రకంగానూ. అందుకని అలాంటి పరిస్థితులు భుజాన వేసుకుంటారు. ఈ 2 కాదంటే గనక వాళ్ళు అజ్ఞానంలోనూ, కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖత్వంలోనూ బతుకుతున్నారు. ఈ 3 ఇప్పుడు ఏపీ ముందున్న మేజర్ ఛాలెంజెస్. వీటి నుంచి బయటపడితేనే భవిష్యత్ అయినా, రాష్ట్రం అయినా బాగుపడేందుకు అవకాశాలు, స్కోపు వస్తాయి. ఏ పార్టీకైనా ఓటేయచ్చు, ఎవరినైనా గెలిపించవచ్చు, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు. దాని గురించి కాదు ఇక్కడ చర్చ. ఇక్కడ చర్చ కేవలం మైండ్ సెట్ కి సంబంధించి మాత్రమే. అర్థమైతే గనక, ఆలోచన ఉంటే గనక కామెంట్ చేయండి. అర్థం కాదు, మళ్ళీ కులం గురించో, పార్టీ గురించో మాట్లాడాలి అని అనుకుంటే గనక పక్కెళ్ళి ఆడుకోండి. దిస్ ఈస్ కీ టాక్స్.